దీని గురించి కుమార్ గారు చేశారు. నమస్కారం సార్, మీ పేరు? యానినియా ఫ్రూట్ మార్కెట్ అధ్యక్షుడు. ఈరోజు వాస్తవంగా 2011లో మా యూనియన్ పెట్టుకున్నాం. బహుశా మేము 40-50 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ వ్యాపారం చేయడంలో నాకు 20 సంవత్సరాల వయసు ఉన్న కాడి నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. నాకు మార్కెట్ లేక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము ఆశపడ్డాం. ఖమ్మానికి మార్కెట్ రాలేకపోయింది. కానీ ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత మేము ఎంతో ఆశపడ్డాం. మా తెలంగాణ మాకు వచ్చింది, మా ఖమ్మానికి మార్కెట్ వస్తుందని ఆశపడ్డాం. కానీ ఇన్ని రోజుల నుంచి మార్కెట్ రాలేకపోయింది. సుమారుగా వరంగల్, నల్గొండ, హైదరాబాద్, సూర్యాపేట కొన్ని జిల్లాలలో మార్కెట్ వచ్చింది. తీసుకెళ్తే ఇప్పిద్దాం అన్నారు. కానీ అది కాస్త లేట్ అయిపోయింది, రాలేకపోయింది. ఈసారి మా కొత్త కమిటీ ఎన్నికైన తర్వాత మా కమిటీ సభ్యులు మొత్తం 9 మంది కలిసి తుమ్మల నాగేశ్వరరావు గారి ఇంటికి హైదరాబాద్ పోవడం జరిగింది. పోయిన తర్వాత ఆయనకి కలిసి చెప్పాం. వారికి తెలుసు మాకు మార్కెట్ లేని సంగతి కూడా. వారు కూడా తప్పకుండా మీకు మార్కెట్ ఇప్పిస్తాను, నా ద్వారానే మీకు మార్కెట్ ఓపెనింగ్ చేపిస్తానని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి 2-3 సార్లు మా ఈఎన్ ఆఫీస్కి పిలవడం కూడా జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు హామీ ఇచ్చారు, కానీ అప్పుడు కూడా కుదరలేకపోయింది. ఈసారి మళ్ళా ఆయన గారి దృష్టిలో ఈ మార్కెట్ గురించి మాకు ఇప్పించాడు. 17,72,00,000 రూపాయలతో ఈ ప్రాపర్టీ మామూలు ప్రాపర్టీ కాదు. నిజంగా మా పిల్లల అదృష్టం, మా ఖమ్మం ప్రజల అదృష్టం, మా రైతుల అదృష్టం. మాకు వచ్చే ప్రతి ఒక్క పండు ఖమ్మానికి రాకుండా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఆ రోజులలో మేము చాలా బాధపడుతున్నాం. ఏమండి మీరు ఏం పనులు చేయట్లే అంటే, ఏమయ్యా నీకు మార్కెట్ లేదు కదా, నేను విజయవాడ వేసాను, గుంటూరు వేసాను, ఏమి వేసాను అంటుంటే, మా ఖమ్మం ఉండి కూడా నువ్వు అటుపోయిన అంటే మరి ఏం చేయమంటావు, మార్కెట్ లేదు కదా అని వాళ్ళు చెప్తుంటే మా మనసు బాధ కలిగింది. ఆ మాట కూడా మినిస్టర్ గారు దృష్టిలో పెట్టాం, ఆయన కూడా ఇప్పటి జరిగింది. మేము పోయిన రోజే ఖమ్మం కలెక్టర్ గారికి వారు అక్కడి నుంచే ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒక 2 రోజుల్లో ఖమ్మం కలెక్టర్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. 2 days లోనే అయిపోయింది. ఎలాంటి అంటే వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాము. వారు కూడా ఇప్పిస్తాను కానీ కాస్త లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా సార్ మీకు వచ్చింది, అంటే వాళ్ళ హామీ ఇచ్చి చేశారా చేయలేదా? కాలే కదా, వాస్తవం కాలే కదా, కాలేదు కాబట్టి కాలేదని చెప్పాలి, అయింది కాబట్టి అయింది చెప్పాలి. గత ప్రభుత్వం దృష్టికి వెళ్ళాము చేస్తాం అన్నారని మీరు అంటున్నారు కదా, అంటే అందులో ఏమీ కాలేదు, మార్కెట్ కాలేదు. సార్ చేయబట్టి మీకు అయింది, శాంక్షన్ అయిపోయింది. నా పేరు ఏటుకూరు శ్రీనివాసరావు. నేను జనరల్ సెక్రటరీ ఖమ్మం. గత ప్రభుత్వం మా యూనియన్ పెట్టి 2011లో పెట్టినాం. 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల మట్టి కూడా మేము ఖమ్మం ఫుడ్ మార్కెట్ కోసం చాలా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు తిరిగినా మాకు మార్కెట్ ఇవ్వలేదు. మాకు డిఆర్డీ ఆఫీస్ కనుక 4 ఎకరాలు సార్ మాకు కావాలి సార్ మార్కెట్ కోసం, ఆ 4 ఎకరాలు మాకు కేటాయించండి అంటే అలా బ్యాంకు అవి ఉన్నాయి కాబట్టి మా ఫుడ్ మార్కెట్కి ఒక ఖమ్మంలో వ్యాపారస్తులు మొత్తం, సిరి వ్యాపారస్తులు మొత్తం, హోల్సేల్ వ్యాపారస్తులు మొత్తం 58 మంది ఉంటే సిరి వ్యాపారస్తులు 15,000 మంది ఉన్నారు. ఈ 15,000 మంది బతకాలంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. ట్రాఫిక్ లో నైట్ లో లారీ రమ్మంటే వాడు రావట్లేదు, అందరూ ఇబ్బంది చేస్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. మేము ఏం మినిస్టర్ ఎవరు ఫామ్ లో ఉంటే వాళ్ళ దగ్గర పోయి తిరుక్కుంటాం, సమాధానం చెప్పుకుంటాం. మేము ఎట్లా సరిపోతుంది. మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మేము ఒకసారి తుమ్మల గారి కాడికి 2-3 సార్లు పోయాము. సార్ మీరు గత ప్రభుత్వంలో మీ నాయకత్వంలో మనకి కూరగాయల మార్కెట్ మీరు కట్టించి పెట్టారు సార్, తప్పకుండా మీ హయాంలోనే మాకు ఫుడ్ మార్కెట్ వస్తుందని మేము గ్యారెంటీగా మిమ్మల్ని నమ్ముకున్నాం సార్. మేము మిమ్మల్ని నమ్ముకొని మీ వెంటనే మేము తిరిగాం సార్. మాకు ఖచ్చితంగా మాకు ఫుడ్ మార్కెట్ ఇస్తే 2011 నుంచి 16 సంవత్సరాలు మేము కష్టపడ్డది ఈ ఒక 4-5 నెలలనే
సారెమ్మడి తిరిగి మా కర్తవ్యాన్ని సార్ మీరు నెరవేర్చాలి సార్ అని చెప్పుకుంటా సార్ తోటి వినోదిస్తే సార్ ఎమ్మటే మీరు బోండి. ఇంకా రైతుల కోసం ఏ పనైనా సరే నేను చేసి పెడతాం, పర్సనల్ పనులకు మాత్రం నా దగ్గర రావద్దు అని చెప్పారు సార్. ఒకటే చెప్పారు, గవర్నమెంట్ కి సంబంధించింది, రైతులకు సంబంధించింది, రైతుల బాగు కోసం ప్రజలు బాగుండాలని నాయకత్వం మన తుమ్మల గారు మాకు చేసిన సాయానికి ఖమ్మం జిల్లా రైతాంగం తరఫున మేము ఫుడ్ మార్కెట్ జనరల్ సెక్రటరీగా మా యూనియన్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2011లో ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ స్థాపించిన తర్వాత ఇంతకుముందు కూడా 5 సంవత్సరాలు నేను యూనియన్లో ఉన్నా. ఇక్కడ మాది కూరగాయల మార్కెట్లో మా షాప్ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు. అప్పుడు కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు. మార్కెట్లో ఎలక్షన్ కంటే ముందు మా సార్ క్యాన్వసింగ్ మీటింగ్ లో మా ఫ్రూట్ మార్కెట్ కావాలి సార్, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దంటే నా గవర్నమెంట్ వస్తే మీకు 4 రోజులు మార్కెట్ చేసి పెడతాను అన్నట్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత సార్ వ్యవసాయ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మటే హైదరాబాద్ పోయి మా అసోసియేషన్ కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పుడు జిల్లా కలెక్టర్ ముజిబుల్ అలీ ఖాన్ గారు ఉన్నారు. వారి గారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి నచ్చిన స్థలం, మీరు అనుకూలంగా 100 సంవత్సరాలు మీ మార్కెట్ సరిపోను, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా స్థలం చూసుకోండి, మీకేది కావాలంటే చేస్తానని మాకు అనుకూలంగా చూసుకున్నారని ముడిస్తే దీన్ని మించిన స్థలం మాకు ఎక్కడ కనపడదు. ఖమ్మం టౌన్ లోనే ఈ స్థలం మాకు అనుకూలంగా ఉంది. మా భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి కూడా 100 సంవత్సరాలు సరిపోను. ఆ తర్వాత కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా బైపాస్ పక్కన నియర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉంటుంది అని స్థలం చూపితే కలెక్టర్ గారు చెప్పించి అప్పుడు దీంట్లో సీడ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. దీన్ని అజయ్ కుమార్ గారు దీన్ని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి దీన్ని శాంక్షన్ చేపించి కట్టించండి. మేము అడిగితే మాకు లేదు, ఫ్రూట్ మార్కెట్ కి వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి ఇచ్చిన వేరే దాన్ని క్యాన్సిల్ చేపించి, ఇది అప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉండే 1 ఎకరం 30 గుంటలు మున్సిపాలిటీ నుంచి క్యాన్సిల్ చేపించి 1 ఎకరం 30 గుంటలు మాకు కేటాయించి, మళ్ళీ తర్వాత టిఎస్ సీడ్స్ వాళ్ళ కింద ఎకరం 10 గుంటలు ఉంది. దాన్ని కూడా వాళ్ళకు కూడా పిలిచి మాట్లాడి మినిస్టర్ గారు స్వయంగా క్యాన్సిల్ చేపించి మాకు 3 ఎకరం 17 అభివృద్ధి ప్రదాత పూజ్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా అభివృద్ధి ఆయన వల్లే జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు ఏం చేయలేరు. పేదల రైతు పాలిటీ పక్షపాతి తుమ్మల గారు ఈ ఫ్రూట్ మార్కెట్ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఒక 10,000 మందికి జీవన భృతి కల్పించే ఏర్పాటు చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారి రుణము మేము తీర్చుకోలేము. వారు చేసిన మాకు మా భవిష్యత్ తరాలకు కూడా ఈ మార్కెట్ చాలా ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాకి హైలైట్ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్.